హాయ్, మన ముందు క్లాస్లో ఈ డచ్ వారి గురించి చెప్పుకున్నామండి. అంతకు ముందు క్లాస్లో పోర్చుగీస్ వారి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడేం చెప్పుకుంటామంటే అదే క్రమంలో తర్వాత వచ్చినటువంటి దేశం బ్రిటిష్. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకోవడం జరుగుద్దండి. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ తరఫున మన తూర్పు దేశాలకు వచ్చినటువంటి కంపెనీ ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీకు కామన్గా ప్రతిదానికి ఈస్ట్ ఇండియా ఉంటుంది. అయితే దానికి ముందుగా ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ దేశం పేరు మనం యాడ్ చేసుకుంటాం. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే దీని షార్ట్కట్లో మనం ఈఐసి అని కూడా అనుకుంటామండి. ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఈ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు దేన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే దీన్ని ఏర్పాటు చేసినటువంటి కంపెనీ ఏంటంటే మర్చెంట్స్ గ్రూప్ ఆఫ్ అడ్వెంచర్స్. మర్చెంట్ గ్రూప్ ఆఫ్ అడ్వెంచర్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1600 డిసెంబర్ 31న. అయితే ఈ కంపెనీని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి రాణి ఎవరంటే ఎలిజబెత్ I. అయితే ఎలిజబెత్ I ఏం చేసిందంటే చార్టర్ ప్రకారం, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం అండి. చార్టర్ అంటే ఒప్పందం. ఈ చార్టర్ ప్రకారం 15 సంవత్సరాలు ఏకగుత్తాధిపత్యం ఇచ్చింది. ఏకగుత్తాధిపత్యం అంటే మోనోపోలీ అంటామండి. మోనోపోలీ పవర్ అంటే వాళ్ళు తప్ప ఇండియాకి ఇంకెవరు వెళ్ళకూడదు. అదేంటి మరి పోర్చుగీస్ వారి దగ్గర అన్నామంటే ఐరోపా దేశాల్లో మిగిలిన దేశాలు ఏది వెళ్ళకూడదని అక్కడ ఏకగుత్తాధిపత్యం ఇచ్చారు. కానీ ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఈ బ్రిటిష్ తరపున అంటే ఇంగ్లాండ్ తరపున భారతదేశానికి ఈ కంపెనీ తప్ప ఇంకే కంపెనీ రాకూడదు. ఓన్లీ ఈ దేశానికి మాత్రం రిస్ట్రిక్షన్. దాన్నే మోనోపోలీ పవర్ అంటాం. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 15 సంవత్సరాలు. దేని ప్రకారం? చార్టర్ లేదా ఒప్పందం ప్రకారం. పర్మిషన్ ఇచ్చినటువంటి రాణి ఎవరు? ఎలిజబెత్ I. ఓకేనండి, ఎలిజబెత్ I. ఎందుకు ఇలా ఇచ్చింది? ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇచ్చిందంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఏంటి ఆ రీజన్ అంటే ఈ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి. అయితే ఆ ఖర్చులన్నీ ఈ బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తే తప్ప తీసుకోవడానికి ఉండదు. బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాలి వీళ్ళకి ఏం కావాలన్నా. ఓకేనండి, దాంతో వీళ్ళ సొంత ఖర్చులకి కొంత అమౌంట్ ఎక్స్ట్రాగా కావాల్సి వచ్చేది. దాంతో వాళ్ళు ఈ కంపెనీ దగ్గర అప్పు చేస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు సరిపోవు. ఎందుకంటే వాళ్ళు ఒక గొప్ప హోదాలో ఉంటారు కాబట్టి గొప్పగా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. దాంతో వీళ్ళ దగ్గర అప్పు చేయడం మొదలుపెట్టారనమాట. మరి అప్పు చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలిగా. అందుకని వీళ్ళు మనకు కావాల్సినప్పుడు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి వీళ్ళకి 15 సంవత్సరాల ఏకగుత్తాధిపత్యంతో ఒప్పందం చేస్తూ పర్మిషన్ ఇచ్చింది ఎలిజబెత్ I. మీకు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకునే 5 దేశాల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దేశం ఏంటంటే బ్రిటిష్. దీని మీద ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే బిట్లు ఇందులోంచి ఎలా అయినా ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఏర్పడింది అంటే చట్టం ప్రకారమా, లేదా చార్టర్ ప్రకారమా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ అని ఇలా ఇవ్వచ్చు. ఈ కంపెనీ దేని ప్రకారం ఏర్పడిందంటే చార్టర్ లేదా ఒప్పందం ప్రకారం. అంటే ఈ బ్రిటన్ రాణికి ఈ మర్చెంట్ గ్రూప్ ఆఫ్ అడ్వెంచర్స్కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఏం చేస్తారంటే ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఎన్ని సంవత్సరాలకు ఇచ్చింది? 15 సంవత్సరాల వరకు మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో చేయాలి. ఇంకా తర్వాత ఏంటనేది చెప్పలేమన్నమాట. కానీ ఈ తర్వాత వచ్చినటువంటి జేమ్స్ I, ఎలిజబెత్ రాణి కుమారుడు జేమ్స్ I ఏం చేస్తాడంటే దీన్ని అన్లిమిటెడ్ చేసేస్తాడు. అన్లిమిటెడ్ అంటే ఏంటి? ఇంకెన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి. కానీ రాణి మాత్రం 15 సంవత్సరాలే ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్త చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడిందంటే 1600 డిసెంబర్ 31న ఏర్పడిందండి. అయితే దీన్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే
మర్చెంట్ గ్రూప్ ఆఫ్ అడ్వెంచర్స్. దీనికి పర్మిషన్ ఇచ్చిన రాణి ఎలిజబెత్ I. దేని ప్రకారం అంటే చార్టర్ ప్రకారం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఏ అధికారం ఇచ్చింది? ఏకగుత్తాధిపత్యం లేదా మోనోపోలీ పవర్ అంటాము. అయితే జేమ్స్ I ఈ 15 సంవత్సరాలని కాకుండా ఏం చేశాడు? ఇప్పుడు అన్లిమిటెడ్ చేస్తాడు. ఇంకా టైం ఇవ్వలేదన్నమాట. ఎంతకాలం ఉంటే అంతకాలం ఇదని చెప్పి ఇచ్చాడనమాట. ఇలా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు అనేది జరిగింది. అయితే ఆ కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1608లో వచ్చిందండి. అయితే మొట్టమొదటిగా ఏ ప్రాంతానికి వచ్చిందంటే సూరత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. సూరత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. చూడండి, ఓకే, ఇది ఇండియా అనుకుందాము. మనకి గుజరాత్ అంటే ఆల్మోస్ట్ ఇలా ఉంటుందండి. ఇదంతా గుజరాత్. ఇది గుజరాత్ అనమాట. అయితే జాగ్రత్త చూడాలి. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎక్కడికి వస్తారంటే ఇలా ఈ సూరత్కి రావడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 1608లో వస్తారండి. అయితే 1608లో ఈ సూరత్ వచ్చిన నాటికి ఈ పశ్చిమ తీరంలో అంతా ఎవరున్నారు? పోర్చుగీస్ వారు ఉన్నారు. పోర్చుగీస్ వారు అంచెలంచెలుగా ఎదిగి ఒక శక్తిగా మారారని చెప్పాను చూడండి. సో దాంతో ఏమైంది? ఈ 1608లో సూరత్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడి నుంచి పోర్చుగీస్ వారు తరిపేస్తారు. దాంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా మళ్ళీ తూర్పు తీరం సైడ్ వస్తారు. ఎక్కడికి వస్తారంటే మచిలీపట్నం వస్తారండి. మచిలీపట్నం ఎప్పుడు వచ్చారంటే 1611లో రావడం జరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశంలోకి మొట్టమొదటిగా వచ్చిన ఇయర్ 1608 అండి. ఏ ప్రాంతానికి వచ్చారు? సూరత్కి వచ్చారు. కానీ ఇక్కడ పోర్చుగీస్ వారు తరిమేయడం వల్ల వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మచిలీపట్నం వస్తారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 1611లో వస్తారండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బిట్లు ఎలా అడగచ్చు అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు. బిట్ ఎలా అడుగుతాడంటే బ్రిటిష్ వారు భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం ఏదైనా అడుగుంటుంది? సూరత్. మరి ఆంధ్రప్రదేశ్లోకి మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం ఏదైనా అడిగాడు అనుకోండి, మచిలీపట్నం. అలా కాకుండా ఇప్పుడు ఇంకో కొత్తగా అడుగుతాడు. ఎలా అంటే బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థావరం ఏదైనా అడుగుతాడు. ఇప్పుడు మనం ఏం పెట్టాలి? సూరత్ లేకపోతే మచిలీపట్నమా అంటే మనం మచిలీపట్నానికే పెట్టాలి. కారణం ఏంది? ఈ గుజరాత్ అనేది దక్షిణ భారతదేశంలో పాటు కాదు. అది దక్షిణ భారతదేశంలోది కాదండి. గుజరాత్ ఉత్తర భారతదేశంలో భాగంగానే చెప్పుకుంటాం. కాబట్టి దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం అన్నా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మొట్టమొదటి స్థావరం అన్నా మచిలీపట్నమే పెట్టాలి. ఓకేనా? ఇది బ్రిటిష్ వారు భారతదేశంలోకి వచ్చినటువంటి మొదటి స్థావరం. అయితే వీళ్ళు బ్రిటిష్ వారు భారతదేశంకి వచ్చినప్పుడు రాయబారాలను పంపాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక కంపెనీ ఏదైనా పెట్టాలనుకోండి, పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి. మరి లోకల్గా ఎవరైనా రాజులు ఉన్నారనుకోండి, లోకల్ రాజుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. లేదా మొత్తం సెంట్రల్ వైజ్ ఉన్నారనుకోండి, సెంట్రల్ రాజులు ఎవరుంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అలా అందుకని చెప్పి ఏం చేశారంటే ఒక రాయబారాన్ని పంపిస్తారండి. ఒక రాయబారాన్ని పంపిస్తారనమాట. చూడండి ఒకసారి. ఈ మచిలీపట్నం వచ్చినప్పుడైతే మహమ్మద్ కులీ కుతుబ్ షానే, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. చూడండి, డచ్ వారికి మచిలీపట్నంలో పర్మిషన్ ఇచ్చిన రాజు ఎవరని అడిగితే వీడేనండి. మరి బ్రిటిష్ వారికి మచిలీపట్నంలో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకోవడం పర్మిషన్ ఇచ్చింది ఎవడని అడిగినా మహమ్మద్ కులీ కుతుబ్ షానే. వీడు ఎందుకు ఇస్తాడంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు డచ్ వారు వీళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి వీళ్ళకి మధ్య పోటీ పెరుగుద్ది. పోటీ పెరిగినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి లాభం పెరుగుద్ది. ఎందుకు లాభం పెరుగుద్ది? ఇప్పుడు 2 కంపెనీలు ఉన్నప్పుడు అక్కడ వస్తువులు ఏమన్నా కొన్నారనుకోండి, పోటీ మీద వీడు 10 రూపాయలు ఇచ్చేది వీడు 11 రూపాయలు ఇస్తాడు. కాబట్టి వీళ్ళు బాగుపడతారు. వీళ్ళిద్దరూ కొట్టి చేస్తారు తప్ప వీడు రాజ్యానికి మేలు. అందుకనే వీడు పర్మిషన్ ఇస్తాడు. ఇది ఆంధ్రాకి వచ్చేటప్పుడు. మరి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజులు ఎవరంటే ఆ టైంలో మొఘలులు అండి. మొఘలులు. ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చే నాటికి పరిపాలిస్తున్నటువంటి వంశమేతర అంటే మొఘల్ వంశం అన్నమాట. అయితే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జహాంగీర్. అయితే జహాంగీర్ దగ్గరికి 1608లో విలియం హకీన్స్ వస్తాడండి. విలియం హకీన్స్. ఈ విలియం హకీన్స్ వచ్చి ఈ జహాంగీర్ని పర్మిషన్ అడుగుతాడు. కానీ ఆ పర్మిషన్ అనుమతి ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. అంటే రాయబారం ఏమైంది? ఫెయిల్ అవుతుందండి. తర్వాత 1615లో సర్ థామస్ రో వస్తాడండి. సర్ థామస్ రో. 1608లో విలియం హకిన్స్ వచ్చాడు. 1615లో సర్ థామస్ రో వచ్చాడు. అయితే వీడి యొక్క రాయబారం ఫెయిల్ అవుతుంది, వీడి రాయబారం సక్సెస్ అవుద్ది. అయితే వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఉన్నటువంటి మొఘల్ రాజు ఎవరైనా అడిగితే జహాంగీరే.
రాజులు ఏం మారలేదు. ఆ మొఘల్ వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే జహాంగీరేనండి. మరి మొదటి ఫెయిల్ అయ్యి సెకండ్ది ఎందుకు సక్సెస్ అయ్యింది అంటే వీడు గొప్పోడు కాదనా అంటే కాదండి. విషయం ఏంటంటే ఈ పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు బలంగా పెరిగిపోయి ఈ మొఘల్ను కూడా తమ సపోర్ట్గా పెట్టుకుంటారనమాట. ఎందుకని ఈ జహాంగీరు ఈ నూర్జహాన్ లేదా మొహర్నిషా లేదా నూర్ మహల్ అంటాం. మొహర్నిషా లేదా నూర్జహాన్ లేదా మెహర్నిషా, ఓకేనా? నూర్ మహల్, మొహర్నిషా, నూర్జహాన్ 3 పేర్లు ఒకరివేనండి. అయితే తమ భార్య అనమాట, ఎవరో కాదు, జహాంగీర్ భార్యనే. తన పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుద్దంటే పరిపాలన అంతా తను తీసేసుకుంటుంది. వీడిని నామకాహ కూర్చోబెడదు. వీడికి ఓన్లీ తాగడం, పడుకోవడం, ఇది పని అదే. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే రాణికి కానుకలు అవి పంపిస్తూ ఉంటారు. పోర్చుగీస్ వారు రాణికి కానుకలు పంపిస్తూ ఉంటారు. ఈ రాణికి కానుకలు పంపించడం వల్ల పోర్చుగీస్ వారికి రాణికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. దాంతో వీడు జహాంగీర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ అడగడంతో పోర్చుగీస్ వారు చెప్తారు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగోదు, ఇంతకాలం మీకు సపోర్ట్గా ఉన్నాం, మీరు మా న్యాయం చేయరా అని చెప్పి పోర్చుగీస్ వారు అనడంతో నేనేం చేయలేనండి, రాణి దగ్గరికి వెళ్ళండి అంటారు. రాణి ఒప్పుకోదు. దానివల్ల మొదటిది ఫెయిల్ అవుతుంది. కానీ తర్వాత 1612 లేదా మీకు కొన్ని బుక్కుల్లో 13 అని ఇస్తాడండి. 13లో స్వానిహి అనేటువంటి యుద్ధం జరుగుతుందండి. స్వానిహి యుద్ధం జరుగుతుంది పశ్చిమ తీరంలో. దీన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే కెప్టెన్ బెస్ట్ అనేటువంటి ఒక బ్రిటిష్ సేనాని ఈ స్వానిహి యుద్ధాన్ని చేస్తాడనమాట. ఎవరితో? పోర్చుగీస్ వారితో. ఆ యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించడంతో బ్రిటిష్ వారి బలం పెరుగుద్ది. గెలిచిన తర్వాత అప్పుడు 1615లో సర్ థామస్ రో వస్తారు. సార్ పోర్చుగీస్ వారు బలంగా ఉన్నారన్నారు, వాళ్ళు మీరే ఎదుర్కోండి, మాకు సంబంధం లేదన్నారు కదా, ఇప్పుడు మేము వాళ్ళు ఓడించాము, ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తారా ఎవరని చెప్తే అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క బ్రిటిష్ వారి యొక్క స్థావరాలు మొత్తం పశ్చిమ తీరంలోను తూర్పు తీరంలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి. ఈ పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు ఉన్నంతకాలం మీరు అభివృద్ధి కాలేరు. అందుకని వీళ్ళు ఏం చేశారు, తూర్పు తీరానికి వచ్చారు. అయితే తూర్పు తీరానికి అంటే పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే చూడండి, కెప్టెన్ హిప్పన్ అనేవాడు మచిలీపట్నాన్ని చేరుకుంటాడు. ఏ నౌక ద్వారా అని అడిగితే గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా కెప్టెన్ హిప్పన్ వస్తాడండి. గుర్తుపెట్టుకోవాలి, 1608లో వచ్చినటువంటి వ్యక్తి హిప్పన్నే, 1611లో ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి హిప్పన్నే. ఇక్కడ బిట్లు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ప్రతిదీ కూడా నొక్కి చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినాలి, తప్పదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ కాన్సెప్ట్ నుంచి. సో చూడండి, సో ఈ సర్ థామస్ రో ఎప్పుడైతే ఈ యుద్ధం గెలిచిన తర్వాత వచ్చాడో అప్పుడు జహాంగీర్ అనేవాడు పర్మిషన్ ఇస్తాడనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మొట్టమొదటిగా సూరత్ అలాగే మచిలీపట్నం వచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే కెప్టెన్ హిప్పన్. ఏ నౌక ద్వారా అడిగితే గ్లోబ్. ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవడని అడిగాడు అనుకోండి, మొదటగా జహాంగీర్. ఇతని కాలంలోనే ఇద్దరు వచ్చారు. 1608లో విలియం హాకిన్స్, 1615లో సర్ థామస్ రో. వీళ్ళ దగ్గర బిట్లు ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్లేస్ ఏదైనా అడిగాడు అనుకోండి సూరత్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్లేస్ ఏదైనా అడిగాడు అనుకోండి మచిలీపట్నం. అలా కాకుండా దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏదైనా అడిగాడు అనుకోండి మచిలీపట్నం అని చెప్పాలి. ఎందుకంటే గుజరాత్ అనేది దక్షిణ భారతదేశంలోకి రాదు. ఓకేనా, రైట్. అయితే మరి ఇది వాళ్ళకి వచ్చినటువంటి రాయబారం. అయితే వీళ్ళ యొక్క స్థావరాల గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం. స్థావరాలు బ్రిటిష్ వారు భారతదేశంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు స్థావరాలు అన్నిటి గురించి మనం చెప్పుకోలేమండి. ఎందుకనంటే చాలా ఫులిష్గా ఉంటుంది. డచ్ వారిని ఆక్రమించేశారు కాబట్టి వాళ్ళ స్థావరాలన్నీ ఎవరివి? బ్రిటిష్ వారి. ఫ్రెంచ్ వారిని ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా వీళ్ళే ఆక్రమించుకున్నారు. పోర్చుగీస్ వారిని యుద్ధంలో ఓడించి పశ్చిమ తీరంలో ఆల్మోస్ట్ సగం స్థావరాలు ఆక్రమించేశారండి. తర్వాత ఈ మిగిలింది డెన్మార్క్, వీళ్ళు కూడా వీళ్ళ స్థావరాలు వీళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళది ప్రత్యేకంగా స్థావరాలు చెప్పుకోలేము. ఈ 5 దేశాల యొక్క స్థావరాలు ఇంక బ్రిటిష్ వారి అని సింపుల్గా చెప్పేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం వాళ్ళ యొక్క ముఖ్య స్థావరాల గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏంది ఆ ముఖ్య స్థావరాలు అంటే, 1 మద్రాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 2 బొంబే, 3 కలకత్తా. ఈ మూడిట్ల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళు కట్టినటువంటి కోట్ల గురించి చెప్పుకోవాలి. వాడు కట్టిన వ్యక్తి ఎవరో చెప్పుకోవాలండి. ఇక్కడ ఫ్రాన్సిస్ డే, షార్ట్కట్ చెప్తున్నాను చూడండి, షార్ట్కట్ అంటే సింపుల్గా గుర్తుంటుందని. గెరాల్డ్
అంజియర్, లేకపోతే కొన్నిటిలో అంగియర్ అని ఉంటుంది. జాబ్ చార్నాక్. దీన్ని 1639లో మద్రాసు తీసుకుంటాడండి. ఇది 1668, ఇది 1690. కోట నిర్మాణం అయితే 1700లో జరుగుద్దండి. ఇక్కడ కోట నిర్మాణం 1640లో జరుగుద్దండి. మద్రాస్కి అధికారి ఎవరు? ఫ్రాన్సిస్ డే. బాంబే నిర్మాత ఎవడని అడిగాడు అనుకోండి, గెరాల్డ్ అంగియర్. తర్వాత కలకత్తా అడిగాడు అనుకోండి, జాబ్ చార్నాక్. ఓకే, అయితే మద్రాసులో కట్టినటువంటి కోట ఏంటంటే సెయింట్ జార్జ్ కోట. ఇక్కడ సెయింట్ డేవిడ్ కోట. ఇది పోర్ట్ విలియం కోట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మద్రాస్ నిర్మాత ఎవడని అడిగితే ఫ్రాన్సిస్ డే. ఈడు నిర్మించిన కోట ఏంటని అడిగితే సెయింట్ జార్జ్. బొంబాయిలో నిర్మించిన కోట ఏదని అడిగితే సెయింట్ డేవిడ్ కోట అంటాం. కలకత్తాలో నిర్మించిన కోట ఏదని అడిగితే పోర్ట్ విలియం కోట అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వారి యొక్క స్థావరాల్లో ముఖ్యమైన స్థావరాలు ఇవి, మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నవన్నీ చెప్పుకోవడానికి సంవత్సరం పట్టుద్ది. సో వీళ్ళకి అత్యంత పురాతనమైన ప్రధాన కేంద్రం ఏదైనా అడిగాడు అనుకోండి, మద్రాస్. మొట్టమొదటిగా దీన్నే నిర్మిస్తారు కాబట్టి బ్రిటిష్ వారి యొక్క పురాతన వర్తక స్థావరం ఏదైనా అడుగుతాడు, మద్రాస్. మరి ఈ మూడింటిలో అతిపెద్దది ఏదైనా అడిగాడు అనుకోండి, కలకత్తా. తర్వాత కాలంలో వీటి మొత్తం వ్యాపార స్థావరాలకి కలకత్తానే ప్రధాన స్థావరంగా మారుస్తారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ మద్రాస్ గురించి చెప్పుకుందాం. అయితే మద్రాస్ అనేది ఎలా వచ్చిందంటే చూడండి, ఫస్ట్ మద్రాస్ ఎలా వచ్చిందో చూద్దాం. వీళ్ళు మచిలీపట్నం వచ్చే నాటికి ఏమవుతుందంటే ఈ పశ్చిమ తీరంలోనేమో పోర్చుగీస్ వారు తరిమేస్తారండి. ఈ మచిలీపట్నం వచ్చే నాటికి ఇక్కడ ఎవరున్నారు? డచ్ వారు ఉన్నారు. మరి డచ్ వారికి పోటీ కదా, డచ్ వారికి పోటీ అవడంతో ఇక్కడి నుంచి కూడా ఏం చేస్తారంటే వీళ్ళు తరిమేస్తారు. ఎవరిని? బ్రిటిష్ వారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వ్యాపారం మొదటగా వీళ్ళు వచ్చినటువంటి వ్యాపారం ఏంటంటే నూలు వస్త్రాల కోసం వస్తారు ఎక్కువగా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి ప్రధానంగా దేనికోసం అంటే నూలు వస్త్రాలు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఈ మచిలీపట్నం నుంచి డచ్ వాళ్ళు తరిమేయడంతో ఈ నూలు వస్త్రాలకు అనుకూలంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలు వెతుకుతూ వెళ్తారు. అలా వెతుకుతూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డే. ఓకేనండి. ఈ మచిలీపట్నం తరిమేసిన తర్వాత ఆర్మగావ్ అనేటువంటి ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్మగావ్ అనే ప్రాంతం వాళ్ళ వ్యాపారానికి అంతగా ఉపయోగం ఉండదు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సినటువంటి పత్తి అది అక్కడ సరిగ్గా పండేది కాదు, ఎందుకంటే నూలు వస్త్రాలు కదా. కాబట్టి వాళ్ళ కంపెనీ ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. అందుకని ఏం చేశారు, ఈ కంపెనీ ఇలా ఉంటే పని అవ్వదు, ఇంకా మంచి స్థావరాలు వెతకండి అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్డీ జారీ చేస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే ఈ తూర్పు తీరంలో స్థావరాలు వెతకడం తిరుగుతూ ఉంటారన్నమాట. అలా తిరగడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ మద్రాస్ గవర్నర్గా పనిచేసినటువంటి ఫ్రాన్సిస్ డే. ఈ ఫ్రాన్సిస్ డే ఇలా తూర్పు తీరంలో ఇలా వెళ్తూ ఉంటే ఈ చంద్రగిరి పాలకుడు ఎవరంటేనండి, చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతిరాయలు. వీళ్ళు విజయనగర రాజ్యానికి సంబంధించి అంటే విజయనగరం వంశానికి చెందినటువంటి వ్యక్తులండి. ఈ చంద్రగిరిని పాలిస్తున్నాడు ఎవడు? 3వ వెంకటపతిరాయలు. ఈ 3వ వెంకటపతిరాయలు చంద్రగిరిని పాలిస్తున్నాడు. అయితే వీళ్ళ దగ్గర సామంతులు ఉంటారు. ఈ 3వ వెంకటపతిరాయల దగ్గర సామంతులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దామెర్ల సోదరులు. వీళ్ళు ఏ ప్రాంతానికి అధిపతులుగా ఉన్నారు అంటే శ్రీకాళహస్తి అనేటువంటి ప్రాంతానికి సామంతులుగా ఉన్నారు. సామంతులు అంటే ఏంటంటే ఒక పెద్ద రాజు కింద మళ్ళీ చిన్న చిన్న రాజులు, బులిబులి రాజులు ఏర్పడతారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, మనం జిల్లాలుగా విభజించాం కదా, అలా చిన్న చిన్న ముక్కలు విభజించి దానికి ఒక చిన్న చిన్న అధికారిని పెడతారనమాట. వాళ్ళు ఆ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలిస్తాడు, ఆ రాజుని గౌరవిస్తాడనమాట. ఆ రాజు యొక్క ఆజ్ఞలకు లోబడి వీళ్ళు పరిపాలన చేస్తారు. అలాంటి వ్యక్తులను ఏమంటామంటే సామంతులు అంటామన్నమాట. కాబట్టి ఆ సామంతులు ఏ ప్రాంతానికి? శ్రీకాళహస్తి. ఎవరు పరిపాలిస్తున్నారు? దామెర్ల సోదరులు. అంటే సోదరులు అంటే ఇద్దరు కదా, ఎవరంటే దామెర్ల అయ్యప్ప, దామెర్ల వెంకటాద్రి. వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు కూడా. కాబట్టి ఈ దామెర్ల సోదరులు దీనికి సామంతులుగా ఉన్న సందర్భంలో ఫ్రాన్సిస్ డే ఈ ప్రాంతాల కోసం ఎదుగుతూ ఉంటాడు.
ఆ విషయం వీళ్ళకి తెలుస్తుంది. ఎవరికి? దామెర్ల సోదరులకి. అయితే దామెర్ల సోదరుల కాలంలో ఈ ప్రాంతంలోనే మద్రాసు ఉంటుంది అనమాట. మద్రాసు అనే ప్రాంతం ఉంటుంది. అయితే ఇది చాలా ఖాళీగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఈ దామెర్ల సోదరులు, అయ్యా మద్రాసు అనే ప్రాంతం చాలా ఖాళీగా ఉంది కదా, అదేదో వీళ్ళకి వ్యాపారం కోసం స్థావరాలకి ప్లేస్ కోసం వెతుకుతున్నారు, వీళ్ళకి ఇస్తే ఖాళీగా ఉంది కాబట్టి మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది, ఇద్దరికీ లాభమే కదా అని చెప్పి వీడికి చెప్తాడనమాట. అలా ఈ ఫ్రాన్సిస్ డేకి ఈ యొక్క 3 వెంకటపతి రాయలకి మధ్య రాయబారం నడుపుతారన్నమాట. వీళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం నడిపిస్తారు. ఎవరు? దామెర్ల సోదరులు. ఎవరెవరికి? 3వ వెంకటపతి రాయలకి, ఫ్రాన్సిస్ డేకి. అయితే అప్పుడు 3 వెంకటపతి రాయలు ఓకే అయితే మాకు కొంత లాభం వస్తుంది కాబట్టి మీకు ఇస్తానని చెప్పి 1639లో మద్రాసు వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఆజ్ఞ జారీ చేస్తాడు 3వ వెంకటపతి రాయలు. అలా మద్రాసు అనేది ఫ్రాన్సిస్ డేకి 1639లో ఇతను ఆజ్ఞ మేరకు రావడం జరుగుతుందండి, డబ్బులు తీసుకొని. అయితే ఈ మద్రాసులోనే ఏం నిర్మించాడని చెప్పాను? సెయింట్ జార్జ్ కోట. ఇంపార్టెంట్ అండి, కోటలు కూడా ఇంపార్టెంట్. మద్రాసులో బ్రిటిష్ వారి యొక్క కోట పేరేంటి అని అడిగాడు అనుకోండి, సెయింట్ జార్జ్ కోట. దీన్ని ఎప్పుడంటే 1640లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మద్రాసు ప్రాంతాన్నే మనం ముందు ఏమని పిలిచేవాళ్ళంటే చెన్నై అని పిలిచేవాళ్ళం. చెన్నై అది ఖాళీగా ఉన్న ఒక ప్రాంతం అండి, దీనికి మద్రాసు అనే పేరు తర్వాత వచ్చింది. అయితే చూడండి, దీనికి చెన్నై అని పిలుస్తున్నాం. ఎందుకు చెన్నై అని పిలుస్తున్నామంటే చూడండి, ఈ ఫ్రాన్సిస్ డేకి ఈ ప్రాంతాన్ని రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరు? దామెర్ల సోదరులు. ఓకే, అయితే వీడు సెయింట్ జార్జ్ కోటను ఏర్పాటు చేసి వాళ్ళ వ్యాపారాన్ని అక్కడ పెట్టి నడుపుతూ ఉంటారు. దాంతో ఈ చుట్టూ ఉన్నటువంటి చేనేత కార్మికులు అలాగే నేత పని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇలా కోట అనుకోండి, ఈ కోట చుట్టూ ఇల్లు నిర్మించేసుకుంటారు అన్నమాట. కోట చుట్టూ ఇల్లు నిర్మించుకుంటారు. ఎందుకని? వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ తయారు చేసి ఇచ్చేది వీళ్ళు. అదేదో ఎక్కడో దూరం నుంచి ఉండి అక్కడి నుంచి వీళ్ళకి తెచ్చి అమ్మాలనుకోండి, ట్రావెలింగ్ ఖర్చులు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ దగ్గరగా పెట్టేసుకున్నారు వారి వ్యాపారాన్ని. ఈ కోట చుట్టూ కట్టేసుకున్నారన్నమాట. ఈ సెయింట్ జార్జ్ కోట చుట్టూ కట్టేశారనమాట. కట్టేసి అదొక కాలనీ కింద ఏర్పాటు చేశారు. మరి అక్కడ ఒక ఇళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుని కాలనీ కింద ఏర్పాటు చేసి దానికి ఒక పేరు పెట్టాలి కదా. మరి ఆ పేరు పెట్టాలంటే ఏమని పెట్టాలి అంటే, మనకి ఇంత పని కల్పించడానికి ప్రధాన కారణం ఈ అయ్యప్ప వెంకటాద్రి కాబట్టి వాళ్ళ పేర్లే పెడదామని చెప్పి అనుకున్నారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ తండ్రి పేరు చెన్నప్ప. చెన్నప్ప పేరు మీదుగా పెట్టడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ యొక్క సెయింట్ జార్జ్ కోట చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాలనీకి ఏదో పేరు పెట్టాలనుకుంటే ఈ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు వీళ్ళు కాబట్టి వీళ్ళ తండ్రి అయినటువంటి చెన్నప్ప పేరు దీనికి పెట్టడం జరుగుతుంది. చెన్నపట్నం అంటారు దాన్ని, చెన్నపట్నం. తర్వాత కాలంలో ఏమైంది, అది చెన్నై అయ్యింది. ఓకేనా? చెన్నై అనేటువంటి పేరు రావడానికి కారణం దామెర్ల సోదరుల యొక్క తండ్రి పేరు చెన్నప్ప. ఆ చెన్నప్ప పేరు మీదుగానే దానికి పెట్టిన పేరు చెన్నై. అది మద్రాసుకు సంబంధించినటువంటి సమాచారం. మరి దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే బొంబాయి. బొంబాయి మరి ఇది ఎలా వచ్చిందంటే 1668లో ఈ 2వ చార్లెస్, అంటే మన ఇంగ్లాండ్ రాజుగారు 2వ చార్లెస్ గారు, చార్లెస్ 2 అంటాం. చార్లెస్ 2 క్యాథరిన్ బిగ్రాంజా ఈ పోర్చుగీస్ యువరానండి. ఈ పోర్చుగీస్ యువరాన్ అయినటువంటి క్యాథరిన్ బిగ్రాంజాను బ్రిటిష్ రాకుమారుడు అయినటువంటి చార్లెస్ 2 వివాహం చేసుకుంటాడు. దాంతో మరి వరకట్నం ఇవ్వాలి కదా. అందుకని ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏం చేస్తారంటే వరకట్నంగా బొంబాయిని ఇస్తారండి. ఆ బొంబాయిని ఈ చార్లెస్ 2 ఏం చేస్తారంటే 10,000 పౌండ్లకు ఈస్ట్ ఇండియా కంపెనీకి అద్దెకి ఇచ్చేస్తాడు. అంటే చూడండి, వీడికి కట్నంగా ఇచ్చినటువంటి బొంబాయిని 10,000 పౌండ్లకు ఈస్ట్ ఇండియా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అలా ఈ బ్రిటిష్ యువరాజు దగ్గర నుంచి మన ఈస్ట్ ఇండియా కంపెనీకి బొంబాయి అనేది రావడం జరిగింది. అక్కడ గెరాల్డ్ అంజియర్ అనేవాడు ఏం చేశారంటే సెయింట్ డేవిడ్ కోటని నిర్మించడం జరిగింది. సో బొంబాయి బ్రిటిష్ వాళ్ళకి అలా వచ్చిందండి. తర్వాత ఆ బొంబాయే వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాల్లో ఒకటిగా మారింది. మరి తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే కలకత్తా. దీని యొక్క నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నాక్. అయితే ఈ జాబ్ చార్నాక్ ఏం చేస్తారంటే ఈ కలకత్తా నగర నిర్మాత నేను అంటా కదండి, ఇది ఎలా వచ్చిందంటే గోవిందపూర్, అలాగే సత్నౌతి, కాలికతా
కాళీకతా, కలకత్తా కాదండి, కాళీకతా అంటాం దాన్ని. గోవిందపూర్, సత్నవతి, కాళీకతా అని చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఈ 3 గ్రామాలని మొఘల్ గవర్నర్ దగ్గర నుంచి ఈ జాబ్ చార్నాక్ కొంటాడు. ఎప్పుడు కొంటాడు? 1690లో కొంటాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు డెవలప్ అవుతున్నాయి కదా, ఆ రా మెటీరియల్ అవి స్టోర్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క కోటలను ఏర్పాటు చేయడానికి ప్లేసులు కావాలి. ముందు నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కట్టలేవు కదా, ముందు నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి, దానికి ఫినిషింగ్ చేసుకుని ఉండాలి. ఓకేనండి. సో ఈ గోవిందపూర్, సత్నవతి, కాళీకతా అనేటువంటి ప్రాంతాలని జాబ్ చార్నాక్ 1690లో మొఘల్ గవర్నర్ దగ్గర నుంచి కొంటాడు. మొఘల్ గవర్నర్ దగ్గర నుంచి కొంటాడు. కొని దానికి చుట్టూ ఏం చేస్తాడంటే గోడ నిర్మాణం, అంటే కంచి వేస్తాడనమాట. తర్వాత కాలంలోనే ఇక్కడే 1700లో పోర్ట్ విలియం కోటను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోర్ట్ విలియం కోట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనండి. అయితే పోర్ట్ విలియం కోటని ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయర్ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. కానీ మనం కలకత్తా నగర నిర్మాత ఎవడని అడిగితే మాత్రం జాబ్ చార్నాక్. ఈ పోర్ట్ విలియం కోటను 1700లో ఏర్పాటు చేశారండి. ఇది కొన్నది మాత్రం 1690లో. ఈ పోర్ట్ విలియం కోటను కట్టినటువంటి వ్యక్తి ఆయర్. ఇది వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాలైనటువంటి మద్రాస్, బాంబే, కలకత్తా ఎలా వచ్చినాయో మీకు అర్థమైంది. అయితే నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి అలాగే మొఘలులకి మధ్య సంబంధాల గురించి చెప్పుకుంటాం. వీళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, తర్వాత పర్మిషన్ తీసుకున్నారు, గొప్పగా డెవలప్ అయ్యారండి. అయితే మొదట్లో డెవలప్ అయినటువంటి వీళ్ళకి తర్వాత మొఘలులకి మధ్య చిన్న వైరం జరుగుతుంది. ఆ వైరం ఎలా తీసుకెళ్ళింది అనేది మీకు అర్థం అవుతుంది. చూడండి. అయితే చూడండి, ఈ మొఘళ్ళకి వీళ్ళకి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అంటే ఎవరెవరంటే అక్బర్ కాలంలో ఈ కంపెనీని ఏర్పాటు చేయకముందే ఈ బ్రిటిష్ దేశం నుంచి కొంతమంది రాయబారులు వస్తారు కంపెనీ తరఫున. ఎందుకని? తూర్పు దేశాల్లో వ్యాపారం చేస్తే మంచిదా కాదా, మనం అక్కడికి వెళ్ళి వ్యాపారం పెట్టిన తర్వాత లాభాలు వస్తాయా రావా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే కొంతమంది స్టీవెన్సన్, చార్లెస్ బోపెజ్ ఇలాంటి కొంతమంది వ్యక్తులను పంపిస్తారు అక్బర్ కాలంలో. వాళ్ళు అక్బర్ కాలంలో భారతదేశానికి వచ్చి అన్నీ చూసుకొని మాట్లాడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారో లాభాలు వస్తాయని తెలుసుకున్న తర్వాతే కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అయితే వాళ్ళ తర్వాత ఏం చేశారు? జహాంగీర్ కాలంలో విలియం హాకిన్స్ వచ్చాడు, తర్వాత సర్ థామస్ రో కూడా వచ్చాడు. అయితే వీళ్ళకి వాళ్ళకి మధ్య చాలా మంది సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి? అక్బర్ దగ్గర నుంచి. అక్బరు, అలాగే షాజహాను, అలాగే జహాంగీర్, వీళ్ళు ముగ్గురు కాలంలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ తర్వాత ఔరంగజేబు వస్తాడండి. ఔరంగజేబు వస్తాడు. ఈ ఔరంగజేబు వచ్చే కాలం వచ్చే నాటికి ఈ బ్రిటిష్ వారికి మొఘళ్ళకి మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఆ విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయంటే దానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఔరంగజేబ్ బామ్మద్ది షయిస్తా ఖాన్. ఈ షయిస్తా ఖాన్ ఏం చేస్తాడు? బ్రిటిష్ వారికి బద్ధశత్రులు ఫ్రెంచ్ వారు అనమాట. వీళ్ళకి 1690లో బెంగాల్లో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చాడు. ఎవడాడు? షయిస్తా ఖాన్. ఎవడు బామ్మద్ది? ఔరంగజేబ్ బామ్మద్ది. దాంతో మా శత్రువులకి వీళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు. శత్రువుకి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనకు శత్రువు అవుతాడు. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళకి ఈ మొఘళ్ళ పైన కొంచెం కోపం రావడం మొదలుపెట్టిందనమాట. దాని తర్వాత ఏమైంది? ఈ మొఘళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మొఘల్ అధికారులు ఏం చేసేవారట? బ్రిటిష్ వారి దగ్గర నుంచి లంచాలు, ఫైన్లు ఎక్కువ వసూలు చేసేవారు అనమాట. ప్రతి చిన్నదానికి డబ్బు వసూలు చేసేవారు. దాంతో బ్రిటిష్ వారికి మొఘల్ అధికారుల మీద పట్టరాని కోపం వచ్చేదనమాట. సో అదొక కారణం. ఒకటేంటి? షయిస్తా ఖాన్ తన శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వారికి పర్మిషన్ ఇవ్వడం. రెండోదేంటి? మొఘల్ అధికారులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి చిన్నదానికి డబ్బులు వసూలు చేయడం. మూడోది ఏంటంటే ఇది వీళ్ళు తప్పు. ఏంది? పోర్ట్ విలియం కోట వీళ్ళు పర్మిషన్ అడగకుండా నిర్మిస్తారండి. ఈ మొఘల్ చక్రవర్తుల యొక్క పర్మిషన్ అడగకుండా వీళ్ళు ఈ పోర్ట్ విలియం కోటను ఏర్పాటు చేస్తారు. ఒక రాజు పర్మిషన్ లేకుండా మనం ఏది పడితే అది నిర్మించకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? పోర్ట్ విలియం కోటని నిర్మించారు. ఈ 3 కారణాల వల్ల మొఘళ్ళకి వీళ్ళకి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలోనే బొంబాయిలో చైల్డ్ సోదరులు అంటామండి. చైల్డ్ సోదరులు ఎవరంటే జఫాస్ చైల్డ్, అలాగే జోసియా చైల్డ్ అనేటువంటి 2 సోదరులు ఉంటారు. అందుకే వాళ్ళని చైల్డ్ సోదరులు అంటాం. వీళ్ళు బొంబాయిలో ఏం చేస్తారు? ఈ విభేదాలు తలెత్తిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు
చాలా హింసించేస్తారు. ఆ విషయం ఔరంగజేబు కోపం వచ్చేస్తుంది. ఎందుకని కోపం వస్తుందంటే వీళ్ళు హింసించిన ముస్లింలు ఎవరంటే మక్కాకు బయలుదేరతారు చూడండి వాళ్ళు. ఔరంగజేబు ముస్లిం అండి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ మతానికి చెందినటువంటి వ్యక్తులు హింసిస్తున్నారంటే ఊరుకోలేడు. ముఖ్యంగా ఈ మొఘల్ కాలంలో ఒక అక్బర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మతోన్మాదం ఉన్న వాళ్ళే, అంటే మతం పైన అభిమానం ఉన్న వ్యక్తులు అనమాట. ఔరంగజేబు అయితే ఇంకా గొప్ప వ్యక్తి. ఆ ఖురాన్ని బేస్ చేసుకుని వాడి యొక్క పరిపాలన చేసి సాగించాడు. దట్టు వాడి యొక్క లివింగ్ స్టైల్ కూడా ఖురాన్ని బేస్ చేసుకునే వెళ్ళేవాడండి. కాబట్టి అంత గొప్ప పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి ఏం చేసేవాడంటే చాలామంది ముస్లింని ప్రతి సంవత్సరం మక్కాకు పంపించేవాడు. హజ్ యాత్ర అంటాం దాన్ని. హజ్ అంటే జీవితంలో ఒక్కసారైనా సరే మక్కాకి ప్రయాణం చేయాలి, యాత్ర చేయాలి. దాన్ని హజ్ యాత్ర అంటాం అనమాట. అలా కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసి మొత్తం ఖర్చులన్నీ ఔరంగజేబే పెట్టుకుని పంపిస్తూ ఉండేవాడు. అలా మక్కాకి వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళిద్దరూ హింసించేసేవారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎవరు? క్రిస్టియన్స్. ఇక్కడ ఎవరున్నారు? ముస్లిమ్స్. సో తీవ్రంగా ఇది ఎప్పుడైతే హింసిస్తున్నారో ఆ విషయం ఔరంగజేబు తెలుస్తుంది. ఔరంగజేబు తెలిసి వెంటనే ఏం చేస్తారంటే ఈ బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తారనమాట. యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు చిత్తుగా ఓడిపోతారు. ఎక్కడో నోటు పాయింట్ గుర్తు పెట్టుకోండి. బ్రిటిష్ వారిని పూర్తిగా ఓడించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవడని అడిగాడు అనుకోండి, ఔరంగజేబే. బ్రిటిష్ వారిని ఓడిపోయేలా చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? ఔరంగజేబ్. దాంతో యుద్ధంలో ఓడిపోయారు కదండి. ఓడిపోయిన వెంటనే ఈఐసి వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఔరంగజేబ్తో ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే మొత్తం ఓడిపోయిన తర్వాత వాళ్ళ స్థావరాలన్నీ గుప్పెట్లో పెట్టేసుకుంటాడు. దాంతో వీళ్ళు దిగొచ్చి ఏమంటారంటే, సార్ ఇక్కడి నుంచి మీ మాట మీకు రాసేయం, మీరు ఏం చెప్తే అదే వింటాం, మేము వ్యాపారం శ్రద్ధగా చేసుకుంటాం. రెండోది ఏంటంటే 3,000 మీకు రెంట్ ఇచ్చేస్తాం, ప్రతి సంవత్సరం మేము వ్యాపారం చేసుకున్నందుకు గాను మీకు రెంట్ ఇచ్చేస్తామని చెప్పడం జరుగుద్ది అనమాట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి చూడండి, బ్రిటిష్ వారికి మొఘళ్ళకి మధ్య మొదట మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఔరంగజేబు కాలం వచ్చే నాటికి కొన్ని విభేదాలు తలెత్తే. దానికి కారణం షాయిస్తా ఖాన్ ఫ్రెంచ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, తర్వాత వీళ్ళ దగ్గర నుంచి లంచాలు బీభత్సంగా తీసుకోవడం, తర్వాత పర్మిషన్ లేకుండా పోర్ట్ విలియం కోటను ఏర్పాటు చేసుకోవడం. అదే సందర్భంలో వీళ్ళు ముస్లింని హింసించడం, మక్కాకు వెళ్తున్నటువంటి ముస్లింని హింసించడం కారణంగా ఈ ఔరంగజేబు బ్రిటిష్ వారి పైన దాడి చేస్తాడు. ఆ దాడిలో ఓడిపోయిన వీళ్ళు శ్రద్ధగా వ్యాపారం చేసుకోవడానికి అలాగే 3,000 రెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటారనమాట. ఈ తర్వాత ఔరంగజేబు చనిపోతాడు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫరూక్ సియర్ అంటే కడపటి మొగలాయిలో వస్తారు. అందులో ఫరూక్ సియర్ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. ఆ ఫరూక్ సియర్కి రాచపుండు వ్యాధి అనేటువంటిది, దాన్ని క్యాన్సర్ కూడా అంటాం. ఆ వ్యాధి వచ్చినప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే హామిల్టన్ అనేటువంటి ఒక వైద్యుని తన ఆస్థానాన్ని పంపిస్తారు. ఆ హామిల్టన్ ఏం చేస్తారంటే ఈ ఫరూక్ సియర్ యొక్క ఆ వ్యాధిని నయం చేసేస్తాడు. నయం చేసిన తర్వాత ఈ బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే జాన్ షుర్మాన్ అనేటువంటి వ్యక్తిని ఒక కమిటీ కింద పెట్టి పంపిస్తారనమాట. ఒక టీంని పంపిస్తాడు. దేనికి? వీడి యొక్క ప్రాణాన్ని నిలబెట్టాం కాబట్టి మనకి ఏదో ఒకటి ప్రతిఫలంగా ఇమ్మని చెప్పి పంపిస్తాడు. ఈ జాన్ షుర్మాన్ ఫరూక్ సియర్ని, సార్ మా వాడు వచ్చి మీకు ప్రాణాన్ని నయం చేశారు కాబట్టి మీ ప్రాణాలు కాబట్టి మీరు మాకు ఏదో ఒకటి కొంచెం ప్రతిఫలంగా ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అడిగితే ఈ ఫరూక్ సియర్ ఏం చేస్తారంటే ఈ దక్కన్లోని అలాగే గుజరాత్లోని మీరు వ్యాపారం ఎలా కావాలంటే అలా చేసుకోండి, మీరు ఎటువంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు అంటాడు. కానీ బ్రిటిష్ వాళ్ళకి అది ఆనందాన్ని ఇవ్వదు, సంతృప్తిని ఇవ్వదు. కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కలకత్తాలో ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కలకత్తాలో చేస్తున్నారు. కానీ వీడిచ్చింది ఎక్కడ? దక్కన్లోని అలాగే గుజరాత్లో ఇచ్చాడు. మరి కలకత్తా అనేది ఏంటి? ఉత్తర భారతదేశంలో భాగం. కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి? వీళ్ళకి మొత్తం ఉన్నటువంటి స్థావరాలన్నింటిలో జరిగే ట్రాన్సాక్షన్స్ కంటే ఒక కలకత్తాలో జరిగేటువంటి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ. సంవత్సరానికి ఇంచుమించుగా 2 కోట్లు జరుగుతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు ఇక్కడ పన్ను మినహాయింపు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కలకత్తాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ ఇచ్చారు? ఈ దక్కను అలాగే గుజరాత్లో ఇచ్చారు. దాంతో వీళ్ళు సాటిస్ఫై అవ్వక ఏం చేస్తారంటే ఇంక ఎలాగే ఇక్కడ దాకా ఇచ్చాడు కాబట్టి ఆ ఒక్కటే ఇవ్వకుండా ఉంటాడని చెప్పి వాళ్ళపైన ప్రెజర్ పెడుతూ నెమ్మదిగా కలకత్తాలో కూడా ఆఫర్ తీసుకోవడం మొదలు పెడతారు. అయితే ఆ సందర్భానికి కలకత్తాలో పరిపాలిస్తున్నటువంటి మొఘల్ గవర్నర్ ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ మొఘల్ గవర్నర్గా పనిచేస్తాడు. అయితే మొఘల్ గవర్నరు ఏమంటాడంటే, అరే బాబు, మీరు ట్యాక్స్ పే చేయకుండా వ్యాపారం చేసుకోవడం కుదరదు, మీరు ట్యాక్స్ పే చేసి వ్యాపారం చేసుకోండి అంటారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు? మా వాడు మాకు గోల్డెన్ ఫర్మానా అంటుంది. ఈ ఫరూక్ సియర్ వీళ్ళకి ఇచ్చిన దాన్ని ఏమంటామంటే గోల్డెన్ ఫర్మానా అంటే బంపర్ ఆఫర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే బంపర్ ఆఫర్.
అది ఎప్పుడు ఇచ్చాడు? 1717లో ఇచ్చాడు. అందుకని దాన్ని ఏమంటామంటే 1717 గోల్డెన్ ఫార్మానా అంటాం. అది ఇంకా వాళ్ళు అలా అప్లై చేస్తున్నారు కదా, మాకు ఎలా గోల్డెన్ ఫార్మానా ఇచ్చారు అంటాడు. ఈడేమంటాడు, వారు బాబు ఇక్కడ కాదురానన్నా, మీరు అక్కడ చేసుకోమని ఇచ్చారు, ఇక్కడ కాదు, కాబట్టి ట్యాక్స్ పే చేసి బిజినెస్ చేయండి అంటారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఫరూక్ సియర్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏమంటారంటే, సార్ మీరు గోల్డెన్ ఫార్మానా ఇచ్చారు, కానీ మీ కింద ఉన్నటువంటి అధికారి మీ యొక్క మాటలకు వాల్యూ ఇవ్వకుండా మా దగ్గర బలవంతంగా ట్యాక్స్ పే చేయమంటున్నాడని చెప్పి ఫరూక్ సియర్ని రెచ్చగొడేస్తాడు. అప్పుడు ఫరూక్ సియర్కి కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే కింద ఉన్న అధికారి మాట ధిక్కారం చేశాడు కదా. అందుకని కోపం వచ్చి ఏం చేస్తారంటే రషీద్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ఈ ఎవరి దగ్గరికి, ముర్షిద్ కులీ ఖాన్ పైకి పంపిస్తాడనమాట. ఆడు నా మాట ధిక్కారం చేశాడు కాబట్టి వెళ్ళండి అని. అయితే ముర్షిద్ కులీ ఖాన్ చాలా గొప్ప వ్యక్తి. మీకు బెంగాల్ నవాబుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకటే ముర్షిద్ కులీ ఖాన్ గురించి చెప్పుకుంటాము, తర్వాత మీర్ కాసిం గురించి చెప్పుకుంటామండి. మీర్ కాసిం చాలా గొప్పోడు, అలాగే ముర్షిద్ కులీ ఖాన్ గొప్పోడు. అయితే బెంగాల్ స్వతంత్ర స్థాపకుడు మొట్టమొదటిగా ఎవరంటే ఈయన, చెప్తాం చూడండి. అయితే రషీద్ ఖాన్ని పంపిస్తే ముర్షిద్ కులీ ఖాన్ ఈ రషీద్ ఖాన్ని ఓడిస్తాడు. ఓడించిన తర్వాత ఈ రాజుని పక్కన పెట్టేస్తాడు అనమాట. ఎందుకని? ఒక అసమర్థుడైనటువంటి రాజు సమర్థుడైనటువంటి వ్యక్తి దగ్గర పంపించాడు. ఎంత కింద అధికారి అయితే మాత్రం వాడిని చంపడానికి పంపించినప్పుడు వాడు శత్రువు అవుతాడు. దాంతో ఏం చేయాడంటే, నీ దగ్గర నేను కింద ఉండడం ఏంటి, నేనే స్వతంత్రంగా పరిపాలించుకుంటానని చెప్పి బెంగాల్ స్వతంత్రం ప్రకటించుకుంటాడు అనమాట. అలా బెంగాల్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ఇక్కడ ఇంకొక నోట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మొఘల సామ్రాజ్యం నుంచి విడిపోయినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏదైనా అడిగాడు అనుకోండి, అది ఏదని అడిగితే బెంగాల్నే. ఆ బెంగాల్ స్వతంత్రం ప్రకటించుకున్న వ్యక్తి ముర్షిద్ కులీ ఖాన్. ఇది బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే డెన్మార్క్ వాళ్ళ గురించి అలాగే ఫ్రెంచ్ వాళ్ళ గురించి చెప్పుకోవడం జరుగుతుంది.